రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో ఊహించని దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇది తెలిసిన కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగదార్చేలా ప్రయత్నంలో భాగంగానే బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కృష్ణారావు. ఇక ఎవరికి బాకీ పడ్డారో అందరికీ తెలుసునని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అప్పులు కేసీఆర్ చేశారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా చేయించారన్నారు. మీరు చేసినటువంటి అప్పులకు ఏడాదికి 75,000 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నామని మండిపడ్డారు. ప్రయత్నంలో భాగంగా బట్టగాల్సి వేసినట్టుగా ఆరోపణ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అట్లాగే బాకీ కార్డు అని టీవీలు పెట్టి గల్లీలలో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ బాకీ కార్డు 2,500 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది అని చూపిస్తా ఉన్నారు. నేను కేటీఆర్ను సూటిగా సవాల్ విసురుతా ఉన్నా. ఎవరికి బాకీ పడ్డరు లెక్క చూస్తే, ఎందుకంటే మీరు చెప్పింది ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. మీరు పెయిడ్ డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో అడ్డగోలు రాయించేటువంటి అబద్ధాన్ని నమ్ముతారు మీరు అనుకుంటా ఉన్నారు. ఎవరికి బాకీ పడ్డరు ఒక లెక్క నా ప్రశ్న సమాధానం చెప్పు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన 2 సంవత్సరాల కాలంలో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తా ఉన్నాం. సరే, అది ఫ్రీ బస్ అయినా, రేషన్ కార్డులు అయినా, అట్లాగే ఆర్టీసీ బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 500 200 కరెంటు కావచ్చు, చేస్తా ఉన్నాం. ఇది కాకుండా 1,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం. 22,000 కోట్లతోటి ఇందిరమిల్లు కట్టిస్తా ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవే కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తామని చెప్పలే, దాంతో పాటుగా సన్న వడ్లకు 500 రూపాయలు పోలిస్తామని చెప్పలే, అవి కూడా చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి. మేము బాకీ పడలే. అయినా మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉంటే ఏ పరిస్థితులు అమలు చేస్తూ ఉన్నాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పాలన పుణ్యమాని 75,000 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్నాం సంవత్సరానికి. అంటే నెలకు 600 కోట్లు. ఈ నాన్నగారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ మాజీ ముఖ్యమంత్రి 2 జూన్ 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు మీరు ఎంత కడతా ఉంటున్నాడు అంటే గతంలో 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఎన్నో రకాల అభివృద్ధి జరిగిన తర్వాత కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత ఎన్టీ రామారావు